హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అరుణాస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. ఈ వ్లాగ్ వచ్చేసి తమ్ముడు వాళ్ళైతే సింగపూర్ నుంచి అయితే వచ్చారండి. అయితే అమ్మ వాళ్ళైతే హిందూస్ కాబట్టి బాబుకి 9th మంత్లో గుండు చేయించాలని చెప్పేసి తిరుపతి వెళ్ళేసి వచ్చారు. ఇక తమ్ముడు వాళ్ళు వచ్చిన రోజు అయితే అమ్మ నాటుకోడి కర్రీ, మటన్ కర్రీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసిందనమాట. తమ్ముడు అమ్మ అయితే అక్టోబర్లో వచ్చింది కదండి సింగపూర్ నుంచి. ఇక తమ్ముడు ఇక 1 మంత్ నుంచి అక్కడ ఎట్లా ఉందో ఫుడ్, ఏం తిన్నాడు అక్కడ మనలాగా ఫ్రెష్గా అన్నది చికెన్, మటన్ ఇవన్నీ దొరకవటండి. అందుకే తమ్ముడు రాకముందే అమ్మ నాటుకోడి, మటన్ కూడా చేసేసింది. మళ్ళీ కూరగాయలు కూడా తీసుకొని వచ్చిందనమాట. కూరగాయలు మాత్రం అసలు ఎంత కాస్ట్ ఉన్నాయంటే అండి, మరి మీ సైడ్ ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చెప్పండి. ఆనియన్స్, టమాటాలు ఇవన్నీ కూడా కాస్టే ఉన్నాయి, చాలా కాస్ట్ ఉన్నాయి. ఇక బోడ కాకరకాయలు అయితే చెప్పని అవసరమే లేదు. ఇక బోడ కాకరకాయలు అంటే చాలా ఇష్టము నాకైతే. ఎంత కాస్ట్ ఉన్నా సరే మేమైతే తీసుకొస్తాము. మా వైపు అయితే కేజీ వచ్చి 250 200 ఉన్నాయండి. నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు, చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట అవి. మీ సైడ్ బోడ కాకరకాయలు ఎంత కాస్ట్ అని నాకైతే కామెంట్లో చెప్పండి. ఇక తమ్ముడు వాళ్ళు అయితే వచ్చారు కదా. ఇక మేమైతే చిన్నోడితో ఆడుకోవడంలో చాలా బిజీ అయిపోయాను. వాడైతే చిన్నప్పుడు నేనే వాడిని బాగా, అంటే నాకు బాగా అలవాటు అయిపోయాడు. నేనే స్నానం చేపించడం, రెడీ చేయడం, నేనే చెప్పినా వాడు వినడము, రిటర్న్ చెప్పమని అడగంగానే రిటర్న్ చెప్పడం. అలా చిన్నపిల్లలు కదండి, తొందరగా కనెక్ట్ అయిపోతారు. అట్లా వాడు నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాడు అనమాట. కానీ 4 months వాడు సింగపూర్ వెళ్ళొచ్చాడు కదా. కొంచెం ఇక్కడ వెదర్ చేంజ్ అవ్వడం వల్ల కూడా వాడికి కొంచెం లైట్గా జలుబు అనేది చేసింది. కానీ చాలా యాక్టివ్గా ఉన్నాడు. నన్నైతే గుర్తుపట్టాడు, ఎందుకంటే మనం డైలీ కూడా వాడితో వీడియో కాల్స్ అనేవి మేము మాట్లాడుతూ ఉంటాం కాబట్టి నా మాట వాడు గుర్తుపట్టాడు. దగ్గరకైతే వస్తున్నాడు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు కదా వాడు. మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి మా అల్లుడివి, చూడండి. వాడు 4th month అప్పుడు నేను ఏది చెప్తే అది వాడు అలా చేయడం కూడా నేను షార్ట్ వీడియో తీసి ఒకటి పెట్టాను, మీరు చూడండి చూడకపోతే మాత్రం. సింగపూర్లో అయితే షాపింగ్ చేయాలంటే బాబుని తీసుకొని చాలా కష్టం కదండి. అందుకే తమ్ముడు ఆఫీస్కి వెళ్ళేసి రావడము, మళ్ళీ బాబుని తీసుకొని వెళ్ళాలన్నా కూడా చాలా కష్టం. అందుకే వాడికి కావాల్సిన ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడే తీసుకొని వెళ్దామని చెప్పేసి నేను శిరీష అయితే మేము షాపింగ్కి అయితే వెళ్తున్నాము. చూసారా బ్యాగ్, చాలామందికి తెలిసే ఉంటుందిలేండి. అందరూ ఈ మధ్యకాలంలో ఇవి బాగా యూజ్ చేస్తున్నారు. దీన్ని కంగారు బ్యాగ్ అని కూడా అంటారు. నా వీడియోస్లో స్టార్టింగ్లో చూపించిన నా పిల్లలిద్దరినీ కూడా మా వారు ఇలాంటి బ్యాగ్లోనే 18 years బ్యాకే మా పిల్లల్ని ఇలాంటి బ్యాగ్లో మా వారు వేసుకొని హైదరాబాద్లో మొత్తం తిరిగామన్నమాట. అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాము. ఏంటో అండి, ఏ షాపింగ్కి వెళ్ళినా కూడా అక్కడ అబ్బాయిల వాటికంటే కూడా అమ్మాయిల కోసం పెట్టినవే చాలా నచ్చుతాయి నాకైతే. ఇక అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇంట్లో ఒక్క అమ్మాయి కూడా లేదు అనేసి అనిపిస్తూ ఉంటుంది. అందరు అబ్బాయిలే, ఏముంటాయండి అవే జీన్స్ ప్యాంట్లు, అవే షూస్ తప్ప నాకు వెరైటీ ఏం అనిపించదు. కాకపోతే మా రుద్రాంశ్ ఏంటంటే చిన్నోడు కాబట్టి వాటికి వెరైటీ టీ షర్ట్స్ చిన్న చిన్న పాయింట్లు అండి, అసలు ఎంత బాగున్నాయో జీన్స్ ప్యాంట్లు అయితే. అవి పెద్దవాళ్ళకంటే కూడా ఈ వీళ్ళయే ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి. చిన్న చిన్న పాయింట్లే ఎంత కాస్ట్ ఉన్నాయో. కానీ అసలు వాడు ఎంత అసలు యాక్టివ్గా ఉన్నాడో, షాపింగ్ అంతా కూడా కొంచెం కూడా విసిగించలేదండి. కొంతమంది పిల్లలు ఎవరో ఎందుకండి, మా జున్ను గున్నునే తీసుకోండి, వాళ్ళతో షాపింగ్ చేయడం చాలా రిస్క్ అనమాట. కానీ రుద్రాంష్తో అయితే అసలు ఎంత ఈజీ అనిపించిందో. వాడు అసలు ఈ చికాకు చేయడం కానీ, ఏడవడం కానీ ఏం లేదు. వాడు పుట్టిన కాడ నుంచి కూడా అంతే, చాలా సైలెంట్ అనమాట. అలా అని యాక్టివ్గా ఉండడు, ఆడుకోవడానికి కాదు, చాలా యాక్టివ్గా ఉంటాడు. మా జున్నుగుండు కూడా యాక్టివ్గానే ఉంటారండి, కాకపోతే కొంచెం అల్లరి ఎక్కువ అనమాట.
ఇక అమ్మ వాళ్ళైతే షిఫ్ట్ అయిపోయారు గదా! ఈ ఇంట్లో అంత ప్లేస్ గూడా ఎక్కువ లేదండి. బాబుని కింద వేయాలి, సాపలో వేసి ఆడుకుంటాడు అనుకోవడానికి గూడా లేదు. అందుకోసం అనేసి మేము వెళ్ళి వాకర్ అయితే కొనుక్కొచ్చాము. ఈ వాకర్‌లో కూర్చోబెడితే వాడు భలేగా రైమ్స్ అవి బటన్ నొక్కంగానే రైమ్స్ రావడం, లైటింగ్స్ రావడం వాడైతే చాలా బాగా ఆడుకుంటున్నాడు. చూసారా కాళ్ళు గూడా కిందకి ఆనుతున్నాయి కాబట్టి అటు ఇటు నడుస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇలా వేసేస్తే వాడే ఆడుకుంటున్నాడు. కాకపోతే కొంచెం జలుబు అనేది ఇంకొంచెం ఉందండి. ఇంకొక 10 డేస్ తర్వాత మళ్ళీ వాడు సింగపూర్ వెళ్ళిపోతాడు. అదొక చిన్న బాధ అనిపిస్తుంది. అలవాటైనట్టే అలవాటయ్యాడు. మళ్ళీ వెళ్తాడా అనిపిస్తుంది. చూసారా అసలు చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు కదండీ ఇంట్లో. ఓకేనా అండి. నా వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే మీ ముందుకొస్తానండి. ఓకేనా. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.